ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పేరుసు. ఈ మూవీలో వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి అండ్ నిహారిక ఎన్ఎంలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పరంధామయ్య ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అతని ఇద్దరు కొడుకులతో పాటు వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఒకరోజు సడన్గా పరంధామయ్య ఇంట్లో టీవీ చూస్తూ చనిపోతాడు. కానీ అతను ఎలా చనిపోయాడు అన్న విషయాన్ని పక్కన పెడితే, అతను చనిపోతూ ఫ్యామిలీ వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తాడు. దానివల్ల ఫ్యామిలీలో అందరూ అతను చనిపోయాడు అన్న విషయాన్ని దాస్తారు. అసలు అతని చావుని దాయాల్సిన అవసరం ఏంటి, అతను క్రియేట్ చేసిన అంత పెద్ద ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్లోనూ హిలేరియస్ కామెడీ ఉంటుంది. అండ్ అది ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఎస్పెషల్లీ మిస్కమ్యూనికేషన్ నుంచి వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ అయితే ఈ మూవీలో చాలా బాగా పండింది. అండ్ మూవీని చూస్తున్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఈ మూవీలో ఒక అడల్ట్ కంటెంట్ని డిస్కస్ చేశారు. బట్ ఇలాంటి కంటెంట్తో కూడా మూవీ తీయొచ్చు అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగా ట్రై చేశారు. అండ్ మూవీలో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వైభవ్ రెడ్డి పర్ఫార్మెన్స్ అండ్ సునీల్ రెడ్డిల పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ అనేది కలగదు. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రవీణ్ కూడు షప్పు. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహీర్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సంతోష్ అంటే బాసిల్ జోసెఫ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను టేకప్ చేసిన కేసులన్నీ 10 రోజుల్లోనే సాల్వ్ చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో కల్లు కాంపౌండ్ యజమాని అయిన శివాజిత్ను ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆ కేసుని హైకమాండ్ సంతోష్కి అప్పగిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు శివాజిత్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సంతోష్ ఈ కేసుని అన్ని కేసుల్లాగానే 10 రోజుల్లోనే సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. కానీ మూవీ అంతా కూడా చాలా స్లోగా రన్ అవుతుంది. మూవీలో కామెడీతో పాటు క్రైమ్ని, సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహీర్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా ఎంగేజింగ్గా అండ్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. డి బ్లాక్. అండ్ ఈ మూవీలో అరుణ్ నిధిన్ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అరుణ్ నిధిన్ తన ఫ్రెండ్ విజయ్తో కలిసి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. కానీ ఆ కాలేజ్ దట్టమైన అడవుల మధ్య ఉంటుంది. అదే కాలేజ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉంటారు. కానీ గర్ల్స్ డి బ్లాక్లో ఉండే హాస్టల్లో ఉంటారు. 6 దాటితే ఎవరూ బయటికి రారు. కానీ ఒకరోజు ఒక అమ్మాయి బట్టలు ఆరేద్దామని టెర్రస్ పైకి వెళ్తుంది. అప్పుడే ఆ అమ్మాయి మిస్ అవుతుంది. దాని నెక్స్ట్ డే శవమై దొరుకుతుంది. అలా డి బ్లాక్లో ఉండే అమ్మాయిలు వరుసగా మిస్ అయి చనిపోతూ ఉంటారు. అప్పుడు హీరో ఈ మిస్టరీని ఛేదించాలనుకుంటాడు. అసలు ఇదంతా చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఆ మిస్టరీ ఏంటి అని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లోనే చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కపటదారి. అండ్ ఈ మూవీలో సుమంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉండాలనుకునే గౌతమ్ ఇష్టం లేకున్నా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు అనుకోకుండా మెట్రో వర్క్ జరుగుతున్న ప్లేస్లో 3 పుర్రెలు, అస్థి పంజరాలు దొరుకుతాయి. కానీ ఈ సీరియస్ మ్యాటర్ని పోలీసులు అస్సలు పట్టించుకోరు. కానీ గౌతమ్ మాత్రం ఈ కేసుని వదలకుండా ఛాలెంజింగ్గా తీసుకుని సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అసలు ఆ బాడీస్ ఎవరివి, ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, అసలు వాళ్ళు చనిపోయి 40 సంవత్సరాలైనా మిస్సింగ్ కేసుగానే ఎందుకు మిగిలిపోయింది అనే ట్విస్ట్ మీద ట్విస్ట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అయితే. అండ్ ఈ మిస్టరీ థ్రిల్లర్ని అస్సలు వదలకండి, డెఫినెట్గా యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి దేజావు. అండ్ ఈ మూవీలో అరుణ్ నిధి, మధు అండ్ అచ్యుత్ కుమార్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, క్రైమ్ నావెల్స్ రాసే సుబ్రహ్మణ్యంకి నావెల్స్లో తను సృష్టించిన క్యారెక్టర్సే
తనను భయపెడుతున్నాయంటూ పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. అండ్ అదే ప్రాసెస్లో డీజీపీ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అయితే ఈ కేసుకి సుబ్రహ్మణ్యంకి ఏదో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తారు, కానీ అతన్ని అరెస్ట్ చేయలేకపోతారు. ఈ కేసుని టేకప్ చేసిన హీరో ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఈ సుబ్రహ్మణ్యం ఎవరు, నావెల్స్లో ఉండే ఫిక్షనల్ క్యారెక్టర్స్ అతన్ని ఎందుకు వెంటాడుతున్నాయి అని మూవీ ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్విస్ట్ మీద ట్విస్టులున్న ఈ మూవీలో క్లైమాక్స్ వరకు క్రిమినల్ ఎవరో అస్సలు కనిపెట్టలేం. అండ్ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీకు దేజావు అంటే మీనింగ్ తెలిసే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ మూవీని డెవలప్ చేయడం జరిగింది. అండ్ మూవీ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి డెరిక్ అబ్రహం. అండ్ ఈ మూవీలో మమ్ముట్టి మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే డెరిక్ అబ్రహం ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అయితే చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో డెరిక్ తన తమ్ముడిని ప్రేమగా పెంచుతాడు. కానీ సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అందమైన అమ్మాయిల్ని నైట్ టైం సుత్తుతో కొట్టి దారుణంగా చంపేస్తూ ఉంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న డెరిక్ అబ్రహాంకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అయితే అప్పుడు డెరిక్ తమ్ముడి గర్ల్ఫ్రెండ్ని కూడా సేమ్ అదే ప్యాటర్న్లో చంపేస్తారు. అసలు ఈ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అని ఎండ్ వరకు చాలా మిస్టరీగా ఉంటుంది. అండ్ ఎండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ మమ్ముట్టి యాక్టింగ్ అయితే పీక్లో ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫినిటీ. అండ్ ఈ మూవీలో మహారాజా ఫేమ్ నటరాజ్ సుబ్రహ్మణ్యాన్ని యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సిటీలో ఒక పోలీస్ ఆఫీసర్తో పాటు ఒక అమ్మాయిని కూడా ఎవరో దారుణంగా చంపేస్తారు. అయితే ఈ మర్డర్స్ సిటీలో సెన్సేషనల్ న్యూస్గా మారుతుంది. ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిఐ మురుగానందన్కి ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ కిల్లర్ ఎవరు అని ట్విస్ట్ మీద ట్విస్టులుంటాయి. మూవీలో స్క్రీన్ ప్లేకి బుర్ర పాడవలసిందే. సిఐ మురుగానందన్ కిల్లర్ని పట్టుకునే విధానం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. ఈ క్రేజీ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వలయం. అండ్ ఈ మూవీలో లక్ష చెదలవాడ అండ్ దిగంగన సూర్యవంశీలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అరవింద్, దిశ ఇద్దరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇద్దరు పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు దిశ కనిపించకుండా పోతుంది. అసలు దిశకు ఏమైంది, ఎలా మిస్ అయింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక చంపేశారా అని అరవింద్ తన వైఫ్ కోసం వెతుకుతూ పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అలా దిశ మిస్సింగ్ మిస్టరీని చేజ్ చేసే ప్రాసెస్లో ట్విస్ట్ మీద ట్విస్టులతో స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ జెమ్ ఆఫ్ మిస్టరీ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సీతారాం బెనోయ్, కేస్ నంబర్ 18. సీతారాం బెనోయ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అరకు పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ మీద వెళ్తాడు. కానీ డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే అతని ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోని దొంగతనం జరగడం పెద్ద సెన్సేషనల్ న్యూస్గా మారుతుంది. అసలు ఈ దొంగతనం ఎవరు చేశారు, ఈ దొంగతనాలకి కేసు నంబర్ 18కి ఉన్న సంబంధం ఏంటి, ఈ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈ మిస్టరీ కేసుని ఎలా చేశాడు అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎండ్ వరకు మూవీ ఒకే పాయింట్తో వెళ్తుంది. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లేని డిజైన్ చేశారు. అండ్ ఈ మూవీలో వచ్చే ట్విస్ట్లు కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి, యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్. అండ్ ఈ మూవీలో జోజు జార్జ్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే స్కూల్ టీచర్గా పనిచేస్తున్న అరుద్ర రాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. రాయ్ ఎప్పుడూ బిజినెస్ పనులతో చాలా బిజీగా ఉంటాడు. కానీ అనుకోకుండా అరుద్ర వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తనలో తానే నవ్వుకుంటూ మాట్లాడుకోవడం, తనను ఎవరో వెంటాడుతున్నట్లుగా భయపడి పారిపోవడం, ఇలా చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి పిల్లలతో పాటు ఇంట్లో పని వాళ్ళు కూడా భయపడతారు. అసలు అరుద్రకి ఏమైంది, తనకు దయ్యం పట్టుకుందా లేక తనే కావాలని చేస్తుందా అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అక్కడక్కడ బోర్ కొట్టిన వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. అండ్ ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. రాత్ అకేలీ హై. అండ్ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ అండ్ రాధికా ఆప్టేలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే బాగా పేరు డబ్బు ఉన్న ఒక ముసలోడు తనకంటే వయసులో చిన్నదైన రాధికా ఆప్టేని పెళ్లి చేసుకుంటాడు. కానీ అతన్ని వాళ్ళ శోభనం రోజే ఎవరో దారుణంగా చంపేస్తారు. ఈ కేసుని టేకప్ చేసి నవాజుద్దీన్ సిద్దికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు.
కానీ ఆ మర్డర్కి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఆ ముసలుడిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అతన్ని పెళ్లి చేసుకున్న రాధిక ఆప్టే పరిస్థితి ఏంటి అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎక్కడ బోర్ కొట్టదు. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం బుర్ర పాడవ్వాల్సిందే. మూవీలో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నవాజుద్దీన్ సిద్దికీ అండ్ రాధిక ఆప్టేల పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ తెలుగు ఆడియోలో అవైలబుల్గా లేదు, చూడాలనుకుంటే హిందీ ఆడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ జెడ్. ఈ మూవీలో సందీప్ కిషన్ అండ్ లావణ్య త్రిపాఠిలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కుమార్ అంటే సందీప్ కిషన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక చిల్లర దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఒక మర్డర్ని కళ్ళారా చూస్తాడు. కానీ ఆ మర్డర్ని పట్టుకునే ప్రయత్నంలో కుమార్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత డ్యూటీలో జాయిన్ అయిన కుమార్కి సిటీలో జరుగుతున్న వరుస హత్యల కేసు ఛాలెంజింగ్గా మారుతుంది. సినిమా హీరోయిన్, ఆమె మేకప్ మెన్, ఇలా పబ్లిక్ ఫిగర్స్ ఒకే ప్యాటర్న్లో వరుసగా చనిపోతూ ఉంటారు. అసలు వీళ్ళందరిని ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, కుమార్ పట్టుకోవాలనుకున్న క్రిమినల్ ఎవరు అని స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో ట్విస్టులు అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ఈ నెక్స్ట్ లెవెల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి యూటర్న్. అండ్ ఈ మూవీలో సమంత అండ్ ఆది పినిశెట్టిలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రచన అంటే సమంత ఒక రిపోర్టర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. సో ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద జరిగే వరుస యాక్సిడెంట్ల మీద స్టోరీ రాయాలనుకుంటుంది. అయితే అదే ప్రాసెస్లో ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని సేఫ్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అండ్ వాళ్ళ నంబర్ ప్లేట్స్ తీసుకుంటూ ఉంటుంది. కానీ అదే ప్రాసెస్లో సుందరం అనే పర్సన్ని కూడా ఇంటర్వ్యూ చేయాలని వెళ్తుంది. కానీ అతను అప్పటికే చనిపోయి ఉంటాడు. అసలు ఆ మర్డర్ని రచననే చేసిందని పోలీసులు తనని అరెస్ట్ చేశారు. అసలు ఫ్లైఓవర్ మీద వరుసగా యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరైనా ప్లాన్ చేసి చేస్తున్నారా లేదా, అసలు రచనకి ఆ యాక్సిడెంట్కి ఉన్న సంబంధం ఏంటి అని రకరకాల ట్విస్టులతో స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్ అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్ ఓవర్. అండ్ ఈ మూవీలో తాప్సీ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, స్వప్న అంటే తాప్సీ ఒక వీడియో గేమింగ్ డెవలపర్. కానీ స్వప్న తన గతం అలాగే తన మానసిక లోపంతో బాధపడుతూ ఉంటుంది. అదేంటంటే ఒంటరిగా చీకట్లో ఎక్కువసేపు ఉండలేదు. సరిగ్గా అదే ప్రాసెస్లో సిటీలో వరుసగా అమ్మాయిలు చీకట్లోనే నైట్ టైం దారుణంగా చనిపోతూ ఉంటారు. అప్పుడు స్వప్న ఏం చేసింది, తనను వెంటాడుతున్న గతం ఏంటి, తన బాడీ మీద ఉన్న టాటూకి తన మెంటల్ హెల్త్కి ఉన్న సంబంధం ఏంటి అని భయంకరమైన ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, మిస్టరీ ఎలిమెంట్స్తో పాటు తాప్సీ యాక్టింగ్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ మూవీని చూసేలా చేస్తుంది. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి విరూపాక్ష. అండ్ ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ అండ్ సంయుక్త మీనన్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సిటీ లైఫ్కి అలవాటు పడిన సూర్య తన సొంత ఊరికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అమ్మ కోసం ఊర్లో జాతర చూడటానికి తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ నందినిని చూసి లవ్లో పడతాడు. కానీ ఆ ఊర్లో ఒకరి తర్వాత ఒకరు వరుసగా మిస్టరీగా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఊరి ప్రజలు ఏం చేశారు, ఆ ఊర్లో ఏమైనా చెత్తబడి పూజలు జరుగుతున్నాయా లేదా, అసలు హీరో ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ మూవీలో స్క్రీన్ ప్లే ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్టు ఇంకో ఎత్తు అని చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జోసెఫ్. అండ్ ఈ మూవీలో జోజు జార్జ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జోసెఫ్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. జోసెఫ్ ఒక తప్పు చేయడం వల్ల అతని భార్య అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి జోసెఫ్ తన వైఫ్ అండ్ డాటర్ని తలుచుకుంటూ తాగుడికి బానిసై ఒంటరిగా ఉంటాడు. జోసెఫ్ రిటైర్ అయిన చాలా ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి మిస్టరీ కేసు అయినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. అలాంటిది సిటీలో జరుగుతున్న కొన్ని వరుస మర్డర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో జోసెఫ్కి ఏమైంది, అతని భార్య స్టెల్లా ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, అసలు జోసెఫ్ ఈ మర్డర్ కేసుని సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ సస్పెన్స్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి తిట్టం ఇరందు ప్లాన్ బి. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే,
అధీరా అంటే ఐశ్వర్య రాజేష్ ఒక పోలీస్ ఆఫీసర్. అధీరాకి అర్జున్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. అధీరా కూడా తనను లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే అధీరా చిన్నప్పటి ఫ్రెండ్ కనిపించట్లేదని తన హస్బెండ్ అధీరాకి కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో సిటీలో ఒక సైకో కిల్లర్ అందరినీ మర్డర్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు, అధీరా ఫ్రెండ్ సూర్య దొరికిందా లేదా అనే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో మామూలుగా ఉండదు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ ట్విస్ట్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా కానీ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ లూథర్. అండ్ ఈ మూవీలో జయసూర్య మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే నైట్ టైం మున్నార్ కొండ ప్రాంతాల్లో ఒక ప్యాసింజర్ బస్సు మీద బాడీని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకొంతమంది సేమ్ ప్యాటర్న్లో దారుణంగా చనిపోతూ ఉంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న లూథర్కి ఈ మిస్టరీ మర్డర్స్ ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో తెలియక డిపార్ట్మెంట్ తలపట్టుకుంటుంది. ఈ మిస్సింగ్ అండ్ మర్డర్స్ని లూథర్ ఎలా చేజ్ చేశాడు అని ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ ఎండ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. రాక్షసన్ మూవీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉన్న ఈ మూవీ కూడా ఎక్కడా బోర్ కొట్టదు. సో ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి.